జై శ్రీరామ్ చెప్పండి ఒక్కసారి. అంటే ఎప్పుడు మేమే చెప్తూ ఉంటాం గట్టిగా అరుస్తూ, మీరు చెప్తే నేను చెప్తాను. ఏమిటి ఉపయోగం? ఏమిటి ఉపయోగము? ఆయన రీసౌండ్ రాకుండా చూసుకో స్వామి. ఏమిటి ఉపయోగం? జై శ్రీరామ్, జై హనుమాన్, జై సనాతన ధర్మ చాలా ఉన్నాయి. ఏంటి ఉపయోగం? దేనికి వచ్చాం ఇక్కడికి? అత్తిలిలో హనుమాన్ శోభాయాత్ర జరిగితే అత్తిలి మొత్తం మండలానికి మనమే ఉన్నామా? ఇంకెవరూ లేరా? చెప్పాలి. రారా? రారు, కుదరదు. మరి మీరెందుకు వచ్చారు? ఏం చేయడానికి? టీవీల్లో కనపడటానిక, పేపర్లో ఫోటోలు వేసుకోవడానిక, జై హనుమాన్ శోభాయాత్ర చేశామని పబ్లిసిటీ కోసమా? లేకపోతే భయ్యవాసు గారు వచ్చారని చెప్పేసి షేక్ హ్యాండ్ తీసుకోవడాగా? దేనికోసం? చేస్తున్నటువంటి సనాతన ధర్మం మీద మన తాత ముత్తాతలు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆస్తిని తాకట్టు పెట్టేస్తున్నాం. ఆ తాకట్టు పెట్టుకున్నాము కాబట్టి దాన్ని విడిపించుకోవడానికి మన దగ్గర ఆ ధర్మం లేదు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మన ధర్మంలో మనకు మనమే సాటిగా మనం బ్రతకడం లేదు కాబట్టి భయ్యవాస గారు చెప్పినటువంటిగా మినిస్టర్లకి, చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే ఇతరత్రాలకి వినతి పత్రం ఇవ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది మనకి. మన ధర్మాన్ని మనమే పరిరక్షించుకోగలిగితే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వ్యక్తిగతంగా ఆలోచించి చూడండి, ధర్మం పట్ల ఆలోచించి చూడండి. నీ ఇంటి మీదకి ఎవడైనా రాయేస్తే పోలీస్ కేసులు పెడతావు, నీ బిడ్డల మీద ఎవరైనా ఏదైనా చేస్తే పంచాయతీలు అంటావు, లేకపోతే నీ ఇంట్లో ఏదైనా సొమ్ము కాజేస్తే కాళ్ళు అరిగేదాకా తిరుగుతావు. నీ కూతురుకో నీ కొడుకుకో ఏదైనా కష్టం ఏర్పడితే 10 మంది పంచాయతీ పెట్టి పోలీస్ కేసు వేసి అవి చేసి ఇవి చేసి నానా యాగి చేస్తావు. మరి ధర్మానికి తూట్లు పడితే నువ్వేం చేస్తున్నావు? నాకు సంబంధం లేదు. అలా మనం బ్రతికేస్తున్నాము కాబట్టి కేవలము మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేక వేడుకలన్నీ కూడా వేడుకలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నాళ్ళు ఈ బానిసత్వం? ఎన్నాళ్ళు ఎలాగుంటాం? ఎన్నాళ్ళు ఇలా చేతులు కట్టుకుని బతికేది? ఎన్నాళ్ళు మతాల మార్పిడులు జరుగుతూనే ఉంటాయి. మీరు ఇలా నిద్రపోతూ ఉంటే గుంటకాడ నక్కల్లా కాసు కూర్చున్నారు. యామర పాడుతూ నువ్వు నిద్రపోయావా అంటే కుటుంబంతో సహా మార్చేత్తకు రెడీగా ఉన్నారు. మనకేం పర్లేదు, రెడీగా ఉన్నాం. ఏదైతే ఏముందండి, 2-3 పూట్ల తిందామా లేదా? ఇదే మనకు కావాలి. దేశ సరిహద్దుల్లో జవాను ప్రాణాలు సైతం తెగించి వారు అక్కడ పోరాటం చేస్తుంటే నువ్వు పుట్టక ముందు నుంచి కూడా నువ్వు మాత్రం భావితరాలకు ఆలోచించేంత సంపద సంపాదించుకుంటూ నీ కుటుంబం కోసం, నీ విలువల కోసం నువ్వు ఆనందంగా బ్రతికిస్తున్నావు. మరి దేశం మధ్యలో ఉన్నటువంటి కిసాను మట్టి వాసనలో బ్రతుకుతూ, పేడవాసంలోనే జీవిస్తూ, నిరుపేదగానే ఉంటూ, గోవును సంరక్షించేటువంటి రైతన్నగా బ్రతుకుతూ, అహర్నిశలు కష్టపడుతూ, నీకు 3 పూటలా 3 పూటలా తినేలాగా అతను పండిస్తుంటే నీకేమాత్రం విధానం లేకుండా ఉన్నావు. మరి దేశ సరిహద్దుల్లో జవాను బాగానే ఉన్నాడు, దేశ మధ్యలో ఉన్న కిసాన్ కూడా కష్టపడుతున్నాడు. కిసాన్ ఉన్నాడు కాబట్టి మనం 3 పూటలా తింటున్నాం, జవాను కాపలా కాస్తున్నాడు కాబట్టి మనం ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతా ఉన్నాం. మరి ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఎవరున్నారండి? ఎవరున్నారు? గుళ్ళో కూర్చున్న దేవుడు వస్తాడా? గర్భగుడిలో కూర్చున్న శిలా విగ్రహంగా ఉన్నటువంటి రాతి బొమ్మ బయటకు వస్తుందా? మరి ఎవరు వస్తారు? మీరు వస్తారా? నా బంధు వస్తారు, ఏమీ రారు. అలా వచ్చుంటే ఈరోజు ఈ సభా ప్రాంగణం అంతా కూర్చోడం కూడా ఖాళీ ఉండేది కాదు. ఇది వాస్తవం. బ్రతిమలాడుకుని రండిరా, మన సనాతన ధర్మం మీటింగ్ జరుగుతుంది రండిరా, హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది రండిరా అని వేరే తెలకాలు తిట్టింది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బతిమాలు తేడా కానీ వచ్చి కూర్చోలేదు ఇక్కడికి. మనం రోజు వచ్చి ధర్మం కోసం మాట్లాడేస్తుంటాం. శోభాయాత్ర సగంలోనే ఇంటికి వెళ్ళిపోతారు మీరు. పాదయాత్ర అంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే ఎవరి వీధి వస్తే ఎవరి వీధికి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ధర్మం కోసం మాట్లాడతారు.
ఎంత ఆవేదన వస్తుందనంటే ఎన్ని సభలు పాల్గొనాలి, ఎంతమందిని ఔన్నత్యం తీసుకురావాలి, ఎంతమందిలో చైతన్యం తీసుకురావాలి. నీ కుటుంబాన్ని నువ్వు సమర్థు, నీకు భవబంధాల గురించి తెలియదు, నువ్వో ధర్మాన్ని కాపాడేది. ఏమాత్రం ధర్మాన్ని కాపాడుతున్నావు? ఏదో ఒక్కసారి చెప్పు. నీ కుటుంబంలో 4 ఉంటారు, 5 ఉంటారు, ఒకడు గుడికి వెళ్తాడు, ఒకడు చర్చికి వెళ్తాడు. ఇది ఎక్కడ ధర్మం? ఎలా పుట్టేవో అలాగే చావాలి, అది మన సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని గౌరవించండి రా అని చెబుతూ ఉంటే నువ్వెవడు రా నాకు చెప్పడానికి? నా గుళ్ళో నా దేవుడు ఉన్నాడు అని అంటావు. సరే, దేవుడు ఉన్నాడు, సరే, కొన్ని ఎప్పుడైనా చూసావా? ఎలా ఉంటాడో తెలుసా? ఏది చెప్పండి? శివాలయాల్లో భగవత్ స్వరూపం ఎలా ఉంటుందో చెప్పండి. కొని చూసారా? ఎలా ఉంటాడు తెలీదు. సమస్త విశ్వంలోనూ కూడా నాయన కాస్త కాలు తీయ్యా, మహా పెద్దవాళ్ళు, నాయన కాస్త మమ్మల్ని గౌరవించండి, అక్కడ లేవండి, లేదా ఇలా వచ్చేసేది. సమస్త సృష్టిలో సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం మన పూర్వీకులు, మన ఋషీశ్వరులు, మన యతీశ్వరులు, యజ్ఞేశ్వరులు ఎంతో తపశ్శక్తి చేసి ఈ పునీతమైనటువంటి సనాతన ధర్మాన్ని మన భారతదేశానికి ఆస్తిగా ఇస్తే మన స్వలాభాల కోసం, మన మతాల కోసం, మన జీవన విధానం కోసం మన సనాతన ధర్మాన్ని తాకట్టు పెట్టేసి ఇష్టానుసారంగా మనం బ్రతికిస్తున్నాము. కాబట్టి మన తరువాత తరాల వాళ్ళకి మనం ఏమీ ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో నిలబడిపోతున్నామమ్మా. ఇది మా ఆవేదన. దేవాలయాలను కేవలం మీ అవసరాలు తీర్చేటువంటి వస్తువులుగానే చూస్తున్నారు. కాబట్టి గుడి యొక్క అవసరం మనకు లేదు. ఎందుకనంటే మనం ముప్పూట్లా తినేస్తున్నాం, పడుకుంటున్నాం. ఇంటిలో ఉన్నటువంటి పూజా గదిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపం మీద సంకల్పం ఉండదు. దేవాలయాలు ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పరిరక్షించడం, మీరెవరు పరిరక్షించడానికి అవసరం లేదండి. మీరు ఏ దేవాలయాన్ని మీరు పరిరక్షించక్కర్లేదు. అసలు మీరు మీ ఇంట్లోంచి కూడా కదలకర్లా. మన సనాతన ధర్మాన్ని మీరు సవ్యంగా పాటిస్తే చాలు, మన సనాతన ధర్మాన్ని మీరు గౌరవిస్తే చాలు, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని పట్టుకుంటే చాలు. మీరెవరండి దేవాలయాన్ని పరీక్షించడానికి? వెళ్ళి ఏమైనా యుద్ధాలు చేస్తారా, ధర్నాలు చేస్తారా, లేదా ఇంకొకటి చేస్తారా? ఎవరో వచ్చి దేవాలయాన్ని పడగొడతాడు, మతి స్థితితో లేదని చెప్పేసి రాసి ఇచ్చేస్తారు. మీరేం చేయగలుగుతారు? అదే నీ ఇల్లు పడగొట్టారనుకో, ఏం చేస్తావు? అయ్యి బాబోయ్, ఎంత ఆర్తనాదాలండి. నీకో ధర్మము, దేశానికో ధర్మమా? నువ్వే ధర్మాన్ని కాపాడుకోలేనప్పుడు, నీ ఇంట ధర్మాన్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు నువ్వు దేశం కోసం మాట్లాడేటువంటి హాస్యాస్పదంగా లేదా? గర్భగుడిలో కూర్చున్నటువంటి భగవంతుడు కూడా మనకు చెబుతున్నాడు, ఒరే నవ్వు రావట్లేదా నీకు? నన్ను లోపల కూర్చోబెట్టింది ఎవర్రా? నన్ను చెక్కింది ఎవర్రా? నాకు అభిషేకాలు చేస్తుంది ఎవర్రా? మరి నువ్వు వచ్చి నన్ను మొక్కులు తెచ్చున్నా, ఇన్ని మొక్కులు మొక్కుకుని నాకు నమస్కారం చేసి నా మొక్కులన్నీ తీరిపోవాలని చెప్పేసి ఎలా నమస్కారం చేస్తున్నావురా? నన్ను చెక్కగలిగేంత సామర్థ్యమే నీకుండి 10 మంది నమస్కరింపబడేటంటే సంస్కారవంతమైనటువంటి ధర్మంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వెందుకు అలా మారలేకపోతున్నావు? నాటి శ్రీరామచంద్రుడి గురించి చెప్పి జై శ్రీరామన్ నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వెందుకు రాముల వారిలా మారలేకపోతున్నావు? నువ్వెందుకు ఆయన ఆచరణని నువ్వెందుకు అమలు చేయలేకపోతున్నావు? నువ్వే ఇంకో శ్రీరాముడిలా ఎందుకు మారలేకపోతున్నావు? నాకు అవసరం లేదండి, నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇలాగే బ్రతికేస్తాను. ఎవడు ఎలా పోయినా కానీ నాకు అనవసరం, అందుకే నేను ఇలా బ్రతికేస్తాను. సిగ్గుపడాలి, తలదించుకోవాలి. పరమతాల వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు, దేవాలయాల మీద దాడి చేస్తున్నారు, మన అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మన మూలాలను కలిపే ప్రయత్నం చేస్తున్నారు రా అంటే అర్థం ఏంటంటే చాప కింద నీరులాగా వచ్చేస్తున్నారంటే యామరపాడుతో మనం నిద్రపోతున్నటువంటి సోమరపోతుల్లా ఉన్నాం. కాబట్టి సనాతన ధర్మం విలువలు తెలుసుకోవట్లేదు, కాబట్టి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో చిక్కుకుపోతున్నాము. కాబట్టి ఏదైనా మనకు వేడుక జరిగితే, గుళ్ళో యజ్ఞ యాగాదులు జరుగుతుంటే, సనాతన ధర్మ మీటింగులు జరుగుతుంటే, హిందూ సమ్మేళనాలు సభలు జరుగుతుంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు 100 చరిత్రలు గొంతు చించుకుని దేశమంతటా కూడా 3000 పైచులకు గ్రామాల్లో ఔన్నత్యాన్ని చాటుతూ ఉంటే రండిరా అని బతుపాలుకోవాల్సినటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నామంటే మీరెవరురా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం జై కొట్టితే కాపాడేసుకున్నట్టేనా? సంఘటిత శక్తిగా మారాలి అని అంటే మనం ఏం చేస్తున్నాం? 4 సంతానమా? ఒకడేమో డాక్టరా,
ఒకడేమో ఇంజనీరా, ఒకడు పోలీసా, ఒకడేమో టీచర్ అవుతాడా? మరి ధర్మాన్ని కాపాడేవాడేడు? ఇంట్లోంచి ధర్మాన్ని కాపాడే వ్యక్తేడి? అవసరం లేదండి, మాకు ఇద్దరు చాలు, ఒకడు డాక్టర్, ఒకటి ఇంజనీర్. మరి నీ ధర్మానికి అడ్డొస్తే నీ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఎవరు వస్తారు అంటే, మేము ధర్నాలు చేయాలి, మేము యుద్ధాలు చేయాలి, మేము రోడ్ల మీదకి రావాలి, మమ్మల్ని అరెస్టులు చేయాలి, మేము కోర్టుల చుట్టూ తిరగాలి, మాకు అన్ని రకాల వాయింపులు అయిపోవాలి, మీరు మాత్రం అలాగే కూర్చోవాలి, అంతేనా? కానీ గొప్పల కోసం, కీర్తిల కోసం మన సనాతన ధర్మం రాలేదండి. ఎలా బ్రతకాలో తెలియచేసగలిగినటువంటిది మన సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మాన్ని దోచుకోవడం కోసం భారతదేశం మీద ఎన్నో వేల సార్లు దండయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎందుకురా వీళ్ళంత సమిష్టిగా ఉంటారు, ఏముందిరా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏమిట్రా అని అడిగితే మూలాలు వెతికినా కానీ ఇంకా దొరకలేదండి ఎవరికి. అందుకని మనం ఇంకా ఇలా ఉన్నాం. అందులోంచి ఒక అద్భుతమైనటువంటి పదం పేరు సనాతన ధర్మం. నాటి ఆది దగ్గర నుంచి కూడా, ఆది మూలం ప్రారంభం దగ్గర నుంచి కూడా ఈ సనాతన ధర్మం ప్రారంభమయ్యే ఉంది. దీనికి అంతం లేదు. కానీ మనంతట మనమే, మన చేతులతో మనమే మన ధర్మాన్ని తొక్కేస్తున్నాం. అలా తొక్కేస్తున్నాము కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో సంస్కృత భాషలో కాకుండా తెలుగులో మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏది, మీరు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, మీ సాంప్రదాయ దుస్తులు కానీ, మీరు ధారణ చేసే బొట్టు కానీ, మీ ఇంట ముందు వేసుకునేటువంటి ముగ్గు కానీ, ఏదైనా కానీ దానికి ప్రాణం పోస్తున్నారా? బొట్టు పెట్టుకోవాలంటే బ్రతిమలాడుకోవాలి, కంటికి కూడా కనపడదు, బొట్టు ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలి ముఖమంతా చూస్తే. అలాంటి పరిస్థితికి దిగజారిపోయాం. మనమేమో తక్కువ తిన్నామా? మనమేం తక్కువ తిన్నా? ఎంత ఎందో ఆడబడుచు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణాత్రయం చేసి నా కుటుంబం బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా ఇల్లు బాగుండాలని అడిగితే, దుర్మార్గపు మనస్తత్వం మాట్లాడేది ఎవర్రా అని అడిగితే మగజాతే. అది మన హిందూ ధర్మంలో పుట్టిన మనమే. ఎలా మాట్లాడతామంటే, ఏం ఉద్ధరిస్తావేంటి? దేవుడి గుడి దగ్గర వెళ్ళి గుళ్ళకెళ్ళి ఏం ఉద్ధరించి వచ్చేచ్చావేంటి? పారాయణాలు చేసి ఏం ఉద్ధరిస్తావేంటి? నీకు కూడా కనపడి చచ్చాడేమిటి నాకు కనపడటానికి? నా జీవితం ఎలా ఏడిచింది, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, కూర్చో అంటాడు. ఆ తల్లి గుడికి వెళ్ళటానికి నీ కాళ్ళు మొక్కాల. ఒకసారి రాబోయ్యా గుడికి వెళ్ళాలో దండం పెట్టుకుంటానంటే నాకు ఖాళీ లేదు, టైం లేదు. మరి సీఎం, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, నువ్వు బతిమలాడాలి. నేను 24 గంటలు బతిమాలతో పర్మిషన్ ఇస్తావు గుడికి వెళ్ళి దండం పెట్టుకురావడానికి. అంత దిక్కుమాల పరిస్థితులు మనం బ్రతుకుతుంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం కంకణం కట్టుకుని ఇక్కడికి వచ్చి సభలు పెట్టుకుంటే నీళ్ళు మార్పు ఎలా వస్తుందయ్యా? ఆడపడుచులు ఇంటిలోంచి బయటకు వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలంటే భర్తను బ్రతిమలాడుకుని నువ్వు ఒక మిస్డ్ కాలి, నేను వచ్చి నేను పికప్ చేసుకుంటానంటాడు మహానుభావుడు. ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే పోనీ అలాగని మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అక్కడ జాకెట్ ముక్క పెడతారా, చీరలు పెడతారా, ఇంకోటి పెడతారా, స్వీట్లు పెడతారా, ఇంకోటి పెడతారా, ఏ లాభం లేకుండా మనం ఏ పని చేయం. చచ్చిపోతే మనం కోసం ఆలోచించేవాడు ఒక్కడు కూడా ఉండడు. బ్రతుకున్న రోజుల్లో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించరా అని చెప్పి భగవంతుడు మనకు 127 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. ఇందులో మన కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు, రాగద్వేషాలతో మనం బ్రతికి మనకున్నటువంటి సనాతన ధర్మాన్ని భూగర్భంలో తొక్కిపాడేసేసి నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేస్తాను, నాకు ఎలా కావాలంటే అలా బ్రతికేస్తాను, ఎలా కావాలంటే అలా బ్రతికేటువంటి అవకాశాలు ఎన్నైనా ఉన్నాయి. కానీ నీ ధర్మాన్ని నమ్ముకునేటువంటి హక్కు మాత్రం నీకు లేదు. నీకు నచ్చిన మతాన్ని నువ్వు తీసుకో, ఏ ఇబ్బంది లేదు. ఏ మతంలో పుట్టావో ఆ మతం నుంచి ఇంకో మతంలోకి వెళ్ళినప్పుడు జన్మనిచ్చినటువంటి మతాన్ని అమ్మవలే మనం చూస్తున్నటువంటి మన సనాతన ధర్మాన్ని ఆ అమ్మ నా అమ్మ కాదురా అని మనం మాట్లాడకూడదు. ఈ సమస్త భూమండలం మీద కూడా ఆది నుంచి కూడా వచ్చినటువంటి ధర్మం హిందూ ధర్మమే, పుట్టుకంతా హిందూ ధర్మమే, తాత ముత్తాతల నుంచి వచ్చింది హిందూ ధర్మమే. ప్రతి ఒక్కటి మన సనాతన ధర్మమే. మనం పెట్టినటువంటి భిక్ష ఇతర మతాలందరూ ఇక్కడ బ్రతుకుతున్నటువంటి ధర్మం, అది మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం ఎన్ని వేల సార్లు జయంతులు చేస్తారు, ఎన్ని వేల సార్లు ఉత్సవాలు చేస్తారు, ఎన్ని వేల సార్లు సనాతన ధర్మం అని దేవాలయాల పరిరక్షణ కోసం గొంతెత్తు చించుతారు. ఎన్ని హిందూ సంఘాలని పుట్టుకొస్తూనే ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఇక అయిపోయింది, సాయంత్రం 7 అయితే 8 అయితే మర్చిపోతావు, సరదాగా తిరిగితే ఎవరింటికాడ వెళ్ళిపోతాడు. రేపేంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటున్నాం మనం, చచ్చేదాకా 100 ఏళ్ళు చేసుకుంటూనే ఉంటాం. ప్రతి సంవత్సరానికి మార్పు కావాలి కదా, వయసు పెరుగుతుంది, జ్ఞానం ఏది? అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేనప్పుడు సనాతన ధర్మం అని చెప్పి మనం పలకడంలో హాస్యాస్పదంగా ఉంటుంది.
అందుకని పరమతాలు మన వంక ఏలెత్తి చూపించడం కారణం ఏంటో తెలుసా? అమ్మా ఎక్కడికి కూర్చోండి, మీరు ఎక్కడికి కూర్చోండి. ఇప్పుడు అంత అర్జెంట్ వచ్చలేదు మనకి. సత్తుల ప్రజలు చాలా మంది ఉన్నారు, కూర్చోండి. క్రమశిక్షణ లేదు. ఓ పక్క ఇక్కడ గొంతుపోయింది, అరుస్తున్నాను, చెబుతున్నాను, పద టైం అయిపోయింది. ఏం నేర్పుతున్నారు వాళ్ళకి? ఇదేనా నేర్పించేది టీచర్ గారు? సౌండ్ తగ్గించేదా? మందన బయట వల్ల. అందుకని మనం ఎన్ని ఉత్సవాలు చేసినా, ఎన్ని చేసినా సంవత్సరాలు పెరుగుతున్నాయి తప్ప చేసిన ప్రతి చోట ప్రతిసారి ఏదో ఒక ధర్మాన్ని మనం కాపాడుకోలేకపోతే మన భావి తరాల్లో పుట్టేటువంటి పిల్లలకు మనం ఏమీ ఇవ్వలేమండి. ఇవ్వాలనేటువంటి తపన మనలో ఉంటే, ఇవ్వాలనే తపన కానీ మనలో ఉంటే, మన సనాతన ధర్మం వైపు కానీ కన్నెత్తి చూస్తే చెప్పు తీసి చూపించాలి. అలాంటి ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం మనం చెయ్యలేకపోతే మతాల మార్పిడులు జరుగుతూనే ఉంటాయి, లవ్ జిహాదులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకనంటే మన సంతతి పెద్దది, మన సంతతిని తగ్గించాలనేటువంటి దుశ్చర్యలు ఉన్నాయి కాబట్టి మన మీద దాడి చేస్తుంటారు ప్రలోభాలు చూపించి. నీవా ఏమని పాడుతో వెళ్ళిపోతుంటావు. దరిద్రం దౌర్భాగ్యం ఏమిట్రా అని అడిగితే సనాతన ధర్మం గురించి నీకు తెలీదు. నీ కట్టు బొట్టు చీర విధానం, నీ బతుకు విధానం, భార్య పిల్లలు, సంసారం విధానం, కుటుంబం, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా? మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి. అంతేగాని నీ బొట్టు చెరిపమని నేను చెప్పలేదు, చుట్టూ తీసామని చెప్పలేదు, ఒరేగిరి అని పిలవమని నేను చెప్పలేదు. ఒక అద్భుతమైనటువంటి ఆదర్శనీయమైనటువంటి సంస్కారవంతమైనటువంటి దేశం మన దేశం. అలాంటి దేశంలో పుట్టడం ఎంతో అదృష్ట యోగము. అది కూడా భారతదేశంలో పుట్టి భరతమాత బిడ్డలమై ఉండి నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడంలో ఉన్నటువంటి అతీతమైనటువంటి ఆనందం ఈరోజు మీ మెడలో దాగిట్టున్నటువంటి కాషాయం. ఏది ఎంతమందికి ఇచ్చారు జెండాలు? మీకు ఇవ్వలేదా? మడత పెట్టి దాచేసారా? దాచేసారు. ఆడల దగ్గర వచ్చింది ఇది. జెండా ఇట్టి ఇంకొకటి కావాలని దాచుకుంటారు ఇంటికి పట్టుకెళ్ళి. ఆ కాషాయం మెడలో పడిందనంటే ఏదో హనుమంతుడి బొమ్మ కాదని వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ ఒక ధైర్యానికి ప్రతీక, ఒక ధర్మానికి ప్రతీక, ఒక సనాతన ధర్మానికి ప్రతీక, నేనున్నానని చెప్పడానికి ప్రతీక, నేను హైందవ ధర్మంలో ఉన్నానని చెప్పడంలో ఉన్నటువంటి ప్రతీక. ఇన్ని ప్రతీకగా శాంతి స్వరూపముగా కాషాయధారణ చేసినటువంటి సాధు సంత స్వామీజీలు ఎంతో మంది ధర్మం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా మనం హేళంగా చూస్తూనే ఉంటాం. ఎందుకు అని అడిగితే నీకు 3 పూటల చేతిలోకి అన్ని వెళ్తున్నాయి తినడానికి. మా సాధు సంతులుగా ఏముండవు. భవతీ భిక్షాందేహి మాత అని అడుగుతాం, ఏదైనా పెడితే తింటాం, లేకపోతే లేదు. అలాంటి ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం దేశం కోసం, ధర్మం కోసం మేము సైతం ఉన్నామని చెప్పి పోరాటాలు చేసి ధర్మాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రాణాలు తెగించి ముందుంటే మీరు ఆ ధర్మాన్ని హేళన చేసేటువంటి ప్రయత్నంలో మనం ఉంటున్నామని చెబుతున్నాను. ఎందుకు అని అడిగితే ఇంటి ముందు ముగ్గేయండిరా అంటే వంగలేని పరిస్థితి. పర్మనెంట్ స్టిక్కర్. ఇల్లు కడుక్కొని కావు పేడ తీసుకొచ్చి కల్లా పోయండిరా బాబా అంటే స్విచ్ చేసి మోటార్ అయితే చిక్ అని దొరుకుతుంటారు. ఎక్కడ మన దగ్గర సంస్కారాలు లేవు. 10 మంది కూర్చొని పారాయణం చెయ్యండిరా, గుళ్ళో భజన చెయ్యండిరా, సత్సంగాలు వినండిరా బాబు అని అడిగితే టైం లేదు. సాయంత్రం 7 అయ్యేటప్పటికి పడుకోవాలా, 9 అయ్యేటప్పటికి మందు కొట్టాలా, 10 అయ్యేటప్పటికి పెళ్ళాన్ని కొట్టాలా. ఇలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోతున్నాం. పొద్దున్న కానీ పంచాయతీ పెట్టాలి. ఎంతసేపు మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లి, మీ కుటుంబం. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం సర్వనాశనం అయిపోయిందని ఇటు పక్క ఏం ఉద్ధరించడానికి అయ్యా? మనం ఏం చేస్తున్నాం? కుటుంబ విలువలు కాపాడుకున్న తరువాత నువ్వు దేన్నైనా ఉద్ధరించగలుగుతావని చెబుతుంది మన భారతీయ ధర్మశాస్త్రం. అలాంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు గౌరవించిన నాళ్ళు నీ ధర్మాన్ని నువ్వేం పరీక్షిస్తావు? నీ ఇంట్లోనే నువ్వు చక్కబెట్టుకోలేనటువంటి వాడు బయటకు వచ్చి ఏం చక్కబెడతావయ్యా? నీ పిల్లల్నే సరిదిద్దుకోలేనటువంటి వాడు నువ్వు వచ్చి ధర్మాన్ని ఏం నిలబెడతావయ్యా? నీ భార్యాభర్తలు ఇద్దరులోనే అన్యాయం చేతలేదు కదయ్యా. నువ్వు రచ్చబండగాడు కూర్చొని పంచాయతీ తీర్పులు ఏం చెప్తావయ్యా? నీ ఎంత సౌఖ్యము శుభకార్యాలకి ఇతరత్రాలకే నీకు పాల్గొనడం చేత కాదు కదా. మరి నువ్వు వచ్చి సనాతన ధర్మం అని ఇలాంటి జయంతుల్లో నువ్వెలా పాల్గొంటావు? వేడుకలు కాదు ఇలాంటివి. ఇదొక ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం. హనుమన్నామ స్మరణ చేస్తున్నాను నేను ఈ ఉత్తర క్షణంలోనంటే నా జీవిత ధన్యమైనదయ్యా, నా జీవితం ధన్యమైనది. నాటి కాలం నుంచి నా సనాతన ధర్మంలో ఉన్నటువంటి నా పూర్వీకులకు సంబంధించినటువంటి గొప్పతనంతో కూడుకున్నటువంటి ఔన్నత్యంలో నేను భాగస్వామ్యం అయ్యేదాకా బతుకున్నాను. చూసారా?
ఇది కదా నా ఔదార్యము, ఇది కదా సనాతన ధర్మము, అంతటి ఔన్నత్యంతో చెప్పుకోగలిగే గర్వించదగ్గలిసినటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంతటి యోగ కారకంతో కూడుకున్నటువంటి ఎన్నో ఉత్సవాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ నువ్వు తీసుకురాలేదు కదా. ఏది ఇక్కడ ఉన్నవాడు ఎవరన్నా రాముడి కాలంలో పుట్టారా? నేనున్నానా? శ్రీకృష్ణ కాలంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా ఒక ఉన్నారా? 200 ఏళ్ళు ఉన్నాయా? లేవు కదా. ఈడ్చుడంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళు, మహా అయితే ఒక 80 ఏళ్ళు ఉంటాం అక్కడ కూర్చున్న వాళ్ళలో. కూర్చుని 80 ఏళ్ళ నుంచి నువ్వు సంస్కార జీవితంలో నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏమిస్తున్నావు నీ సనాతన ధర్మానికి, భావితరాలకు ఏం బాసడిస్తున్నావు, ఇలాంటి అనేక రకాల విషయాలు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పటికీ మనం అదే పోరాటం చేస్తే భావితరాలలో మనకేమీ తెలియదు. హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుందని అడిగితే, ఇక్కడ ఊరేగింపు జరుగుతుందని అడిగితే, సనాతన ధర్మం కోసం తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రాగలిగితే కుటుంబ సమేతంగా రావాలి. హనుమాన్ జయంతి అంటే కుటుంబ సమేతంగా చేసుకోవాల్సినటువంటి పండుగ. శ్రీరామనవమి అంటే కుటుంబ సమేతంగా చేసుకోవాల్సినటువంటి పండుగ. అదేవిధంగా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వేడుక కూడా, ప్రతి జయంతి కూడా, ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా చేసుకోగలదగ్గటువంటి పండుగలు మాత్రమే. ఒక్కరిగా వచ్చి ఒక్కరిగా కూర్చుని హనుమాన్ జయంతి చేయడం కాదమ్మా. కాబట్టి ఇంత చక్కగా హనుమాన్ జయంతి ర్యాలీ జరుగుతుందంటే ఎన్ని పనులున్నా పక్కన పాడేసేసి, వారు రాలేదా, వారేమైనా చిన్న వ్యక్త మాకు లేవా పనులు? కానీ మనకు మాత్రం అంత బిజీగా ఉంటాం. ధర్మం కోసం మనం ఒక్కరోజు కష్టపడలేకపోతే భావితరాలకు మనం ఏం ఆదర్శం అవుతామండి? ఏం ఇవ్వగలుగుతాం స్ఫూర్తిగా? నువ్వేం బ్రతకగలుగుతావు? కోలాటం చేయడం అంటే ఏదో వచ్చేసాం, కార్యక్రమం చూస్తాం, స్వామీజీని స్వాగతం పలికేసాం కాదు. దాని పరమార్థం తెలియాలా. సనాతన ధర్మం ఏం చెప్తుంది కోలాటం కోసం? భరతనాట్యం ఏం చెప్తుంది కోలాటం కోసం? హరికథల కోసం ఏం చెప్తుంది? బుర్రకథల కోసం ఏం చెప్తుంది? గుడికెళ్ళి నువ్వు చేసే ప్రదక్షిణ కోసం ఏం చెప్తుంది సనాతన ధర్మం? ఇవన్నీ సరిగా ఉంటాయి. ఈరోజు దేవాలయం మీద రాళ్ళు వేయాలంటే వణుకు పుట్టాలి ఒక్కొక్క నా కొడుక్కి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏది నా దేవాలయం కాదు, పడగొట్టుకో, నాకెందుకు, ఈ గుడి కట్టలేదు, ఇది నాది కాదు, అది కాపులోల గుడి, ఇది ఇంకొకరి గుడి, ఇది ఆ బజారోళ్ళ గుడి. ఏమిరా, జై శ్రీరామ్ అనే పదం ఒకటే కదా. మరి ఎందుకు వీధికి ఒక రామాలయం పెట్టి కులాల మతాల మారిగా మార్చేసి భగవంతుడితో వ్యాపారాలు చేస్తున్నాం మనం? ఇన్ని రకాల దౌర్భాగ్యాల్లో మనం నిండిపోతున్నాము కాబట్టి, అలాగే మనం విభజించేస్తున్నాము కాబట్టి, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికిస్తున్నాము కాబట్టి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ధర్మాన్ని ఆచరించేస్తున్నారు కాబట్టి ఇబ్బందులు పడుతున్నాం. జై శ్రీరాము ఒక్కడే, జై హనుమాను ఒకటే, సనాతన ధర్మము ఒకటే. కానీ మనం విడివిడిగా ఆచరిస్తున్నాం. ఏది ఇక్కడ నిలబడ్డ వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పండి, భార్యాభర్తలు ఎవరు కూడా కలిసి గుడికి వెళ్తారా అమ్మా? వెళ్ళమండి, ఒక్కడమే వెళ్తాం. సోమవారం వస్తే భర్త ఒక్కడే గుడికి వెళ్తాడు, ఏమిటో అర్థం కాదు. సాయంత్రం వచ్చిందంటే భార్య ఒకటే గుడిలో కనపడుతుంది, ఇద్దరు కలిసి గుడికి రారు. ఇంటికి వెళ్తే సాయంత్రం పెళ్ళందరూ పిల్లలు అందరూ కలిసి ఉంటారు. దేవాలయాలకు వెళ్ళాలంటే మాత్రం కుదరదు. ఎవరైనా చచ్చిపోతానో అన్నదానం చేస్తున్నాం, బ్రతుకుండగా అన్నదానం చేయట్లా. అమ్మ నాన్నలు అందరినీ కూడా మనం బ్రతుకుండగా తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లోనూ ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నాం. ఎందుకు పడేస్తున్నారు అని అడిగితే, కలిసి పడిగే యోగ్యత మన దగ్గర లేదు, అంత సంపాదన లేదు, అంత యోగ్యత లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చచ్చిపోవాల్సిందే. ఈ భూమి మీద పెట్టినటువంటి ఎవరైనా పోవాల్సిందే. ఎవడు నుండి వెళ్ళి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూ ఉంటూ బ్రతకడం, ఎలాగైనా చచ్చిపోవాలి. కానీ మన ధర్మం ఏం చెప్తుందని అడిగితే, నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నీ సనాతన ధర్మం కోసం ధర్మంగా బ్రతికి చచ్చిపో. అలా చచ్చిపోలేనప్పుడు నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా కానీ వ్యర్థమే. ఇదే ధర్మం చెబుతుంది. కోలాటం వాళ్ళు ఇక్కడ నిలబడండి, భరతనాట్యం వాళ్ళు నిలబడండి. ఆ కోలాటం ఆడుతున్నటువంటి వాళ్ళని మీ జీవిత కాలంలో ఎప్పుడు హేళన చేయకండి అమ్మా. ఎందుకనంటే భరతమాత ముద్దు బిడ్డగా చెబుతున్నాను, తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మనం తిరిగి మళ్ళా మనం ప్రయాణించాల్సింది భూగర్భంలోకే. తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి మనం తిరిగి మళ్ళా మనం ప్రయాణం చేయవలసింది భూగర్భంలోకే. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చాం మనం? మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? తల్లి గర్భం నుంచి వచ్చిన మనం భూగర్భం నుంచి వచ్చాం. తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు అమ్మ పొత్తిళ్లను తన్నుకుంటూ బయటకు వచ్చాం.
అదే భూగర్భంలోకి వెళ్ళేటప్పుడు కోలాటంతో భూమికి 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 అనేటువంటి శబ్దంతో తండుతున్నాం. అర్థం ఏమిటో తెలుసా? అమ్మా, ఎంతో రుణానుబంధం ఉంటేనే కానీ నాకు మానవ జన్మనివ్వలేదు. ఆ మానవ జన్మలో నేను కోలాట శబ్దాన్ని చేస్తున్నానే, 2 తాళాలు కొడుతూ ఉంటున్నప్పుడు పంచభూతాల సాక్షిగా 84 లక్షల జాతుల జీవరాశులను పట్టి పీడిస్తున్నటువంటి సకల దారిద్ర్య ఉగ్రభూతాలన్నీ కూడా శ్మశానం వరకు కూడా నేను తరిమి తరిమి కొడతానమ్మా అని శబ్దం చేస్తూ ఈ భూమికి మీద భూమికి అని చెప్పి మీరు ఆడుతున్నటువంటి శబ్దంలో వచ్చినటువంటి తరంగాలు ఆధ్యాత్మిక విప్లవం ఏం చెప్తుందో తెలుసా? అమ్మా, ఇన్ని లక్షల జాతుల జీవరాశులు ఎన్నో కష్టాలు పడతాయి కదమ్మా, తిరిగి నీ భూగర్భంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ప్రశాంతమైనటువంటి చోటు నీయమ్మా అని చెప్పి వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు మనకు తెలియకుండానే. అంతటి ఔన్నత్యంతో కూడుకున్నటువంటి కోలాటాన్ని మనం హేళన చేస్తున్నాం ఈ రోజున. కాబట్టి కోలాటాన్ని ఎప్పుడు హేళన చేయకూడదు. ఇంటికి ఒక మనిషి ఖచ్చితంగా కోలాటాన్ని నేర్చుకుని తీరాలి. ఇకపోతే భరతనాట్యం. ఎవరున్నారు ఇక్కడ? లేరా? భరతనాట్యం ఇక్కడ నేర్చుకుంటే బయ్యావాసు గారు వస్తున్నారు, గురువు గారు వస్తున్నారని భరతనాట్యం ఏం చేస్తున్నారు? అది కాదు గొప్పతనం. ఇక్కడ భరతనాట్యం ఎందుకు చేయించారో తెలుసా? RSS వాళ్ళు బలంగా చెప్పారు నాకు. కానీ నాకు తెలిసిన ఆధ్యాత్మిక విధానాల్లో చెబుతాను. భరతనాట్యం ఇక్కడ చేస్తున్నప్పుడు మీరేం చెయ్యక్కర్లా. దాన్ని ఎప్పుడైతే మీరు చూస్తున్నారో, భరతనాట్యం చూస్తున్నారో, కోలాటం చూస్తున్నారో, కూచిపూడి చూస్తున్నారో, బుర్రకథ చూస్తున్నారో, హరికథ చూస్తున్నారో, మన సాంస్కృతిక కళలన్నింటినీ కూడా ఒక్కసారి మీరు ఇక్కడ కూర్చుని చూస్తున్నారో అప్పుడు మీకు కలిగే ఆరోగ్యం ఏమిటో తెలుసా? మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహతి చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞ చక్ర, సహస్ర చక్ర, సప్త చక్రాలన్నీ కూడా కుండలిని శక్తి జాగృతమయ్యి నిత్య ఆరోగ్యవంతుడిగా మార్చేటువంటి తంత్రం ఆ నాట్యాల్లో ఉంది. అది మన భారతీయ సంస్కృతి. వాటిని కూడా మనం విస్మరించి హేళనగా చూస్తున్నాము. కాబట్టి మన ఇంటిలోంచి ఎవడు భరతనాట్యం కూచిపూడి నేర్చుకోవడానికి లేదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి. సనాతన ధర్మంలో ఉండేటువంటి సాంస్కృతిక కళలన్నీ కూడా బ్రతికే ఉంటే భారతదేశంలో ఏ హాస్పిటల్ ఉండదు, ఏ హాస్పిటల్లో కూడా పని లేదు. అంతటి ఔన్నత్యంతో కూడుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం మన సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి ఎన్ని జన్మలెత్తినా కానీ రుణాన్ని తీర్చుకోలేమమ్మా. నా నినాదం ఒకటే, హిందువుగా పుట్టినవాడు హిందువుగానే మరణించాలి తప్ప వేరే మతంలో నువ్వు మరణించకూడదు. హిందువుగా పుట్టినటువంటి వాడు హిందువుగానే పెరగాలి, హిందువుగానే చావాలి. కోలాటంలో అక్కడ డ్యాన్స్ చేసిన వాళ్ళు అతి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రండి. మంచి సంస్కారాన్ని, యుక్తిని అన్నిటిని చూసినటువంటి చెప్పండి కొట్టాలి. ఇంకోటి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కోలాటం వచ్చారు భరతనాట్యం నుంచి. నాట్యం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు రండి. పెద్దవారు 80 ఏళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయింది. మంచిదండి. ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆడవాళ్ళు పెద్ద వయసు కలిగిన వాళ్ళు. అన్విక 90-85 సంవత్సరాలు వయసు ఎంతమ్మా? శుభం. చూసి నేర్చుకోవాలా. 7 పదులు 8 పదులు వచ్చినా నా ధర్మం కోసం నేను వచ్చాను అంటే వాళ్ళు ఏమి ఆశించిరాలా, చూసి నేర్చుకోవాలా. ఆ ధర్మాన్ని నీ ఇంటి నుంచి నీ భావితరాలు పిల్లలు కూడా వచ్చి కూర్చోవాలా. పారాయణాలు చేస్తున్నాడు 7-8 వయసులో కాదా, 10-15 సంవత్సరాల వయసులో పారాయణాలు నేర్చుకోవాలా. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నామంటే పిల్లలకి దీపాలు ఎలా పెడుతున్నారో తెలియాలా. అది ప్రతి సనాతన ధర్మంలో కూడా మన భావితరాల పిల్లలతో కలిసి మమేకంగా చేసుకోవాల్సిన పండుగ దేవాలయాలు పరిరక్షించడం. దేవాలయాలు బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే మన దేశమే బాగుంటుంది. ముందుగా వీటన్నింటికంటే నీ కుటుంబం బాగుండాలి. శుభం. ఇదిగో బయలుదేరండి, మీరు బయలుదేరండి. అయిపోయింది. శుభం. చాలు వెళ్ళండి వెళ్ళండి. అలా మళ్ళా మత మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళని హిందూ ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి నిర్ణయాన్ని వాళ్ళతో ఒప్పించగలిగాను 5 రోజుల్లో. ఈ 5 రోజుల్లో 25,000 మందికి అన్నదానం చేసి వచ్చాను. ఇప్పుడే మన ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని మన ఇంట్లోంచి ఒక్కొక్కరు కథం తొక్కితే ఇది పోసుకోవాలి అవుతున్నాడు. ఈ ధర్మంగా మనం బ్రతకాలమ్మా. అలా అందరూ కూడా జై హనుమాన్ చెప్పండి గట్టిగా. జై హనుమాన్ అని అలా చెప్పుకోరు. ఈ ఎడమ భుజం మీద రాముడు, కుడి భుజం మీద లక్ష్మణుడు ఉన్నాడు. ఈ 2 చేతుల్ని కూడా భుజాలకు తడితే హనుమన్నామ స్మరణ చేసేటువంటి అర్హత నీకు దక్కినట్టు. అందుకని
హం హం హనుమతాయ నమః, హం హం హనుమతాయ నమః, హం హం హనుమతాయ నమః. ఎందుకనంటే హనుమంతుడు అనగానే క్రమశిక్షణ కావాలి, అవునా కదా? ఏదో ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తండి. పైకెత్తారా? మబ్బులు పట్టాయి, ఇప్పుడు వర్షం రావాలి. ఏ రావాలా? వర్షం రావాలి. ఎడమ చేతితో కుడి చేతి మొదటి వేలును కొట్టండి. ఎడమ చేతి మీద కుడి చేతి మొదటి వేలుని చప్పట్లు కొట్టండి. 2 వేలు కొట్టండి. 3 వేలు, 4 వేలు, 5 వేలు, మొత్తం అన్ని కలిపి కొట్టండి. మబ్బులుగా మారింది మీరే, చినుకులు వేసింది మీరే, మహావర్షాలు తీసుకొచ్చింది మీరే. లేనిది కూడా ఉన్నట్టుగా సృష్టించుకుని కాస్త ఆత్మానందాన్ని పొందగలిగేటువంటి మనం క్రమశిక్షణగా హనుమాన్ శోభాయాత్ర చెయ్యాలని వారు చెప్పారు. డీజే ఉందన్నారు, ప్రారంభంలో కోలాటం అన్నారు, ఆ వెనకాల రథం అన్నారు, ఆ తర్వాత డీజే అన్నారు, ఆ తర్వాత మహిళలు అన్నారు. మీరు నడవాలి, మన ధర్మాన్ని చూపించాలి. శోభాయాత్రలో నడవటం వల్ల మన ఆయుర్దాయం ఎంత పెరుగుతుందో తెలుసా? ఒక్కరోజు. ఆ ఒక్కరోజు మన ఆయుర్దాయం పెరిగినప్పుడు, ఆయుర్దాయం ఒకరోజు పెరిగినప్పుడు, మనకు మరణం సంభవించినప్పుడు ఈశ్వరుని అడిగితే, అత్తిలి మండలంలో నేను శోభాయాత్రలో పాల్గొన్నానయ్యా, ఇప్పుడు నువ్వు నా మరణాన్ని, నాకు ఇప్పుడు ఆయు ప్రమాణం తీయడానికి నీకు అర్హత లేదు, రేపు పొద్దునరా చూసుకుందాం అనేటువంటి అనుగ్రహాన్ని ఇప్పుడు మనం పొందుతాం. అంతటి అనుగ్రహంతో కూడుకున్నటువంటి విధానాన్ని ఇప్పుడు మన క్రమశిక్షణతో మనం చేయాలి. అందరూ కూడా కలిసి, బాజయ్య గారు చెప్తుంటారు, అదొక్కసారి మీకు గుర్తు చేయాలి. ఆర్ఎస్ఎస్ అనగానే క్రమశిక్షణకు మారిపోయారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క ఆర్ఎస్ఎస్ ఆయుధంగానే బయటకు వస్తే భావితరాల్లో మన భారతదేశం వైపు చూడాలంటేనే వణుకు పుడుతుంది. ఈ రోజుకి మనం ఇలాగ ఉన్నామనడానికి గల కారణం ఆర్ఎస్ఎస్ వారి యొక్క కృషి ఎంతో ఉన్నది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చరిత్ర అయిపోయిందని అనుకోకూడదు. ఇది ఆరంభం, మళ్ళా ఆరంభమైనదే నా పరమాత్మ. ఏదో 2 చేతులు పైకెత్తి ఒక్కసారి నేను 1 అంటాను, ఒకసారి కొట్టాలి. 1 అన్నిసార్లు కాదు, ఒకసారే 2 చేతులు ఒకసారి కొట్టాలి. 1 మళ్ళా 1 2 3 4 5. అయ్యా ఆర్ఎస్ఎస్ వారు చాలా చక్కటి క్రమశిక్షణ మంచిగా నేర్పించారు, చాలా బాగుంది. మంచి యుక్తితో ఈ శోభాయాత్ర దిగ్విజయంగా జరుగుతుంది. అందరికీ కూడా లోకా సంస్థ సుఖినో భవంతు. శుభం. కూడా ఈ స్కూల్లో, ఈ పాఠశాల కాలేజీల్లో ఉదయం 6:15 నుంచి 7:15 వరకు కూడా ఆర్ఎస్ఎస్ శాఖ ఇక్కడ జరుగుతుంది. కానీ ప్రతి ఇంటి నుంచి కూడా పిల్లలు వయసు ఎంత వారికి 7th క్లాస్ చదువుకున్న పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ దీంట్లో కానీ పాల్గొంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటుగా దేశ సంరక్షణగా, ధర్మ సైనికుడిగా, సనాతన ధర్మ పరిరక్షణాపరుడుగా, నిజమైనటువంటి హిందూ బంధువుగా ఎదగడానికి గల మూల కారణం ఈ ఆర్ఎస్ఎస్. అలాంటి వారు ఇక్కడ ఉదయం పూట 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల. జై శ్రీరామ్. ఓన్లీ కోలాటం వాళ్ళు లైన్లో నుంచోండి, కమిటీ వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ అన్ని కూడా సెట్ చేయండి. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి.